అదేదో సినిమాలో మానవత్వం పరిమళించే మంచి మనిషికి స్వాగతం అని ఒక పాట ఉంటుంది. అది ఏ సినిమాలో తెలియదు. ఆ పాట మంచి ఫేమస్. పచ్చ మీడియా వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఆ పాటలు పాడుకుంటూ ఉన్నారు. గడిచిన 5 ఏళ్ళు ఆ పాటలు పాడలే వాళ్ళు. ఇప్పుడు గడిచిన 5 ఏళ్ల కంటే కూడా ఇంకా పెద్ద ఎత్తున జరగరాని ఘోరాలని జరిగిపోతున్నా కూడా ఇలాంటి పాటలు మానవత్వం చూపాలి కదా, మానవత్వం ఉండాలి కదా, ఇటువంటి మాటలు మాట్లాడతారు. గతంలో ఏం జరగని చాటే జరిగిందని ప్రచారం చేసి చూపించారు. ఉదాహరణకి 6 చనిపోయారు తిరుపతిలో. అసలు ప్రపంచ చరిత్రలో నిజంగా చెప్పాలి అనుకుంటే తిరుపతి కంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. అటువంటి చోట వైకుంఠ దర్శనానికి ఎన్నో వేల మంది, లక్షల మంది భక్తులు వస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. అసలు జరగలేంతవరకు తిరుపతి చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. 6 చనిపోతే మానవత్వం పరిమళించే అనే స్లోగన్లు తీసుకొని క్షమాపణ. పచ్చ మీడియా అయితే అసలు దాన్ని ఊసే ఎత్తుకోకుండా జాగ్రత్త వహించింది. ఇక చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ జరగనట్టుగా వెళ్ళి ఏదో పరామర్శించారు, వచ్చారు, చర్యలు ఏం తీసుకోలేదు. ఆ ఎస్పీ గారిని సస్పెండ్ చేయకుండా అదేదో చైర్మన్ గారిని సస్పెండ్ చేస్తే పోతే తీసేస్తే పోతుగా. తర్వాత విజయవాడ వరదలు వస్తే అది ఇంకో పెద్ద మానవత కోతం. వాళ్ళకి ఇంకా మానవత్వం అనేది మదర్ తెరిసే గారు వచ్చి వాళ్ళ మీద రోజు పూలు చల్లుతుందేమో. అసలు మొత్తం శాంతమూర్తులు అయిపోయారు. అచ్యుతాపురం సెజ్జు ఘటనలో కూడా అంతే శాంతమూర్తులు అయిపోయారు. ఇప్పుడు నిజంగా చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఎంత కక్ష ఉందంటే వీళ్ళకి, అంత కక్ష సాధింపు రాజకీయాలు అవసరమా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగితే అసలు ఆకాశం భూమి బద్దలైపోయి అసలు ఎక్కర్లేని విపత్తు అంతా జరిగిపోయింది అన్నట్టు చేసేవాళ్ళు. లేటెస్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ఎదురు, జగన్మోహన్ రెడ్డి గారి నివాసం ఎదురు ఏదైతే రోడ్డు గట్టు పక్క పూల చెట్లు అవన్నీ ఉంటాయి, ఆ పూల చెట్లు అన్నీ తగలబడితే పూర్తిగా దీని మీద ఏదైనా కుట్రకోణం ఉందా, లేదా ఇంకోటి ఏదైనా జరిగిందా ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆయన ఇంటి దగ్గర హై సెక్యూరిటీ ఉంటుంది. అక్కడ ఆయన ఉంటే ఖచ్చితంగా అటు పోలీసు వారు ఉంటారు, ఇటు పోలీసు వారు ఉంటారు. పూర్తిసారి ఎవరు వచ్చి ఆ టైంలో నిప్పు పెట్టారా, లేదా ఆ ఎండ వేడికి ఏదైనా జరిగిందంటే గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇన్ని రోజుల్లో ఎప్పుడూ జరగలేదు, ఇప్పుడు ఎందుకు జరిగింది? ఇంకోటి నేను ఇక్కడ మాట్లాడిన అటుపక్క కాలం ఒకటి ఉంది. అక్కడ పూర్తిస్థాయి వేడి వల్ల వచ్చేదంతా ఉండదు. ఆ బూట కానీ అదంతా లాక్కున్నప్పుడు ఖచ్చితంగా వేడి అనేది ఉండదు అక్కడ ఆ భూమిలో. మరి ఎవరో నిప్పు పెట్టి ఉంటారో ఎవరు వారు తెలియాలి. ఖచ్చితంగా ప్రజలు తెలియజేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంటుంది. పూల చెట్లకు కూడా నిప్పు పెట్టారంటే ఇంకేమనుకోవాలి? లేదు, నిప్పు పెట్టలేదు, అదేదో ఏం జరిగిందో తెలియజేయండి. ఇంత కక్ష సాధింపా? అదే చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గరికి వెళ్తే అసలు జరగని ఘోరాలన్నీ చేసేస్తారు కదా. అసలు ఇలాంటి ఘటన చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర జరిగితే ఇంక ఎక్కలేని ఘోరాలు జరిగిపోయినాయి, నేరాలు ఘోరాల్లో చూపించాల్సిందే ఇది అనేది చేసేవాళ్ళు. ఇది కక్ష సాధింపు కాదా? సరే, నిన్న రాత్రే జరిగిందంటే అంతకుముందు ఒకసారి ఫైర్ ఇంజన్లు వచ్చి ఏదో అక్కడ ఏదో జరిగిందన్నట్టు, కాలిందన్నట్టుగా వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తూ ఉన్నారు. దీని అందరికీ ఎక్కడ కారణం? ఎవరు కారణం? ఏం జరిగింది అంటే దీన్ని ప్రమాదమా లేకపోతే ఖచ్చితంగా ఎవరు కుట్ర చేశారా అనేది తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వం వారిపైన ఉంటుంది. దయచేసి ఇది కూడా మానవత్వం ఇవన్నీ చెప్పొద్దు. బికాజ్ ఎందుకంటే ఒక ఎక్స్ సీఎం, ఒక లార్జెస్ట్ పార్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్న పార్టీ, తర్వాత పూర్తి స్థాయిలో బలంగా ఉన్నటువంటి దేశంలోనే బలమైన ప్రజానాయకుడు, ఆ ప్రజానాయకుడు ఇంటి దగ్గర ఇటువంటి ఘటనలు జరగడం నిజంగా రాష్ట్ర ప్రజలకు కూడా భయాందోళనకు గురి చేస్తుంది. రెండోది, పూర్తిగా ఓ రకంగా చెప్పాలనుకుంటే ఇటువంటి ఘటనలు అనేవి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర ఎప్పుడు జరగలే, ఇప్పుడు ఎందుకు జరిగింది అనేది తెలియజేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వం వారు ఏదైనా కానీ సీరియస్గా ఇలాంటివి తీసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మీదే 100%. కానీ ప్రభుత్వం అనేది అవతల వాళ్ళు ప్రజానాయకుడు మిగిలిన 40-50% వాళ్ళు వాళ్ళ మనోభావాలు కాపాడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. ఆ బాధ్యత చిత్తశుద్ధితో తీసుకోండి. మానవత్వం పరిగణించి మాట్లాడి చెప్పొద్దు దయచేసి. ఆ డ్రోన్ ఎగిరింది పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం పైన 5 అంటే దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. మరి దీన్ని ఏం చేస్తారో చూడాలి మరి.